నమస్తే. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల విషయంలో చూసినట్టయితే కౌన్సిలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఆన్లైన్లో కన్వీనర్ కోటా, ఆఫ్లైన్లో మేనేజ్మెంట్ కోటా, ఇష్టానుసారంగా ఇబ్బడి ముబ్బడిగా లక్షల రూపాయలకు అమ్ముతున్నటువంటి మేనేజ్మెంట్ కోటా సీట్లకు మరి ఎలాంటి అనుమతులు లేకుండానే లక్షల రూపాయలు, ఎలాంటి రిసిప్ట్ లేకుండానే లక్షల రూపాయల ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు. మరి అలాంటి పరిస్థితిలో మొన్నటికి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను చూసినట్టయితే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు ఆన్లైన్లో జరుగుతాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రముఖ పత్రికలోని శీర్షిక చూసినట్టయితే ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ఇక ఆన్లైన్లోనే. రాష్ట్ర సర్కార్ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచన. డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం ప్రకటన. అందుకు తగ్గట్టుగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు. వివిధ రాష్ట్రాలలో బీ కేటగిరీ సీట్ల భర్తీ తీరుపై ఆరా. ఒకసారి చూసినట్లయితే వార్త. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ బీ కేటగిరీ కోటా సీట్ల అమ్మకాలకు ఫుల్ స్టాప్ పెడతామని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. మెడికల్ సీట్ల మాదిరిగానే ఇంజనీరింగ్లోను బీ కేటగిరీ సీట్లన్నింటినీ మెరిట్ ఆధారంగా ఆన్లైన్లోనే భర్తీ చేయాలని భావిస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 172 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా మొత్తం 101,15,000 సీట్లున్నాయి. వీటిలో 151 ప్రైవేటు కాలేజీల పరిధిలో సుమారు 1,00,000 వరకు సీట్లున్నాయి. ఇందులో 30% అంటే 30,000 సీట్ల వరకు మేనేజ్మెంట్ కోటా బీ కేటగిరీ కింది కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకుంటున్నాయి. నిబంధన ప్రకారం ఈ సీట్లకు ఎన్ఆర్ఐ సీట్లు మినహా కన్వీనర్ కోటా ఫీజులే వసూలు చేయాలి. కానీ పేరెంట్స్, స్టూడెంట్ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని కొన్నేళ్లుగా పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులకు భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. పేరున్న కాలేజీలు ఏకంగా ఒక సీటుకు 10 లక్షల నుంచి 20 లక్షల దాకా గుంజుతున్నాయి. ఈ వసూళ్లపై విద్యాశాఖపై అధికారులతో పాటు సీఎంఓ అధికారులకు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి తోడు పలు కాలేజీల్లో కొన్ని సంఘాలు కూడా సీట్ల కోసం బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు మేనేజ్మెంట్లు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో ఈ సీట్ల దందాకు చెక్ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. సీఎం ఆగ్రహంతో కదలిక. ఇటీవల ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కోసమంటూ సమ్మెబాట పట్టాయి. అదే సమయంలో పలు ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ తనిఖీలకు సర్కార్ ఆదేశించింది. దీంతో యాజమాన్యాలు స్టూడెంట్లను ఇళ్లకు పంపించి కాలేజీలకు తాళాలు వేశాయి. విషయం తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. విద్యా వ్యాపారం కాదని సేవ మాత్రమేనని స్పష్టం చేశారు. తాము విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నానని కొన్ని యాజమాన్యాలు పనికట్టుకొని సర్కారును బదనాం చేస్తున్నాయంటూ ఫైరయ్యారు. ఇకపై నిబంధనలకు విరుద్ధంగా లక్షల కొద్ది డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దీంతో ఉన్నత విద్యా మండలి అధికారులతో చలనం మొదలైంది. ప్రస్తుతం కన్వీనర్ కోటాలో ఎంత ఫీజు ఉంటే అంతే ఫీజును మేనేజ్మెంట్ కోటా సీట్లకు తీసుకోవాల్సి ఉంది. కానీ కాలేజీలు ఈ నిబంధనలు పాటించకుండా లక్షల కొద్ది డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో కన్వీనర్ సీట్ల ఫీజులతో పోలిస్తే మేనేజ్మెంట్ సీట్ల ఫీజులను కొంత పెంచడం, లేదంటే ఇప్పటిలాగే అదే ఫీజులను కొనసాగించడమా అనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. అదే సమయంలో ఇతర రాష్ట్రాలలో బీ కేటగిరీ సీట్లను ఎలా భర్తీ చేస్తున్నారనే వివరాలను హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోపక్క గత ఏడాది బీ కేటగిరీ సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలని కౌన్సిల్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం ఇప్పట్లో నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మేనేజ్మెంట్ల దందాకు చెక్ పెట్టేందుకు ఆన్లైన్ భర్తీ విధానమే సరైందని భావిస్తుంది. అంతేకాకుండా మెడికల్ కౌన్సిలింగ్ తరహాలో మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాతో పాటు మేనేజ్మెంట్ కోటా, ఎంబీబీఎస్ సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. ఈ విధానంలో ఎలాంటి డొనేషన్లు లేకుండా నీట్ ర్యాంకులు ఆధారంగానే సీట్లు అలర్ట్ చేస్తుంది. నీట్ ర్యాంకులు ఉంటేనే ఈ కౌన్సిలింగ్కు పాల్గొనేలా కఠిన నిర్ణయం తీసుకున్నది.
అదే విధానాన్ని ఇంజనీరింగ్ సీట్ల భర్తీలోనూ అమలు చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెబ్సైట్లో ర్యాంకు రాకపోయినా మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందుతున్నారు. కానీ మెడికల్ అడ్మిషన్ల విధానంలో అమలు చేస్తే ర్యాంక్ ఉన్నవారికి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది. తద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే ప్రోత్సహించినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే వచ్చే సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లను ఆన్లైన్లో, మేనేజ్మెంట్ అడ్మిషన్లను ఆన్లైన్లో చేస్తారనేది స్పష్టంగా మనకు అర్థమైంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వచ్చినటువంటి వార్తకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆ మేనేజ్మెంట్ సీట్లను ఆన్లైన్లో చేయాలని చెప్పేసి వారికి సవినయంగా తెలియజేస్తున్నాం.